హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్, మీ విలువైన వస్తువు కింద పడేసుకొని పోయినారు సార్. థ్యాంక్ గాడ్ నేను చూసినాను కాబట్టి సరిపోయింది, లేకుంటే ఎవరైనా ఎత్తుకొని పోతాండ్రి. ఏంటి విలువైన వస్తువా? ఏం లేదు, అన్నీ ఉన్నాయి. అదిగోండి సార్, ఇది వాట్? ఇదా? ఇది కసువు అండి. కసువు అయితే ఇది డస్ట్బిన్ లో వేస్తారు, కానీ మీరు ఇలా పడేసుకొని ఎందుకు పోతారు సార్? సార్, ఇది ఎంతో విలువైనది కాబట్టి మీరు హాస్పిటల్ ముందర పడేసిపోతున్నారు. ఇది ఎత్తి పెట్టుకోండి సార్. మీరు ఊరికే ఉన్నాను సార్, చెత్త తీసుకుని నా జోలో పెడుతున్నారు. కొంచెమన్నా మత్తుందా లేదా మీకు? హలో, అది చెత్త అని అంటున్నారు. చెత్త అని తెలిసినప్పుడు డస్ట్బిన్ లో వేయాలని తెలుదా మీకు? చదువుకున్న వాళ్ళలాగున్నారు, కొద్దిగా కూడా బాధ్యత లేదా మీకు? సార్, ఆ పని చేయడానికి కసునూకి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనే కనిపించానా మీకు? ఏంటి, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారా? మున్సిపాలిటీ వాళ్ళు ఎంతని చేస్తారు సార్? వాళ్ళకి కానీ కొద్దిగా లిమిటెడ్ అనేది ఉంటుంది. గొడ్డు చాకరీ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టు. సొసైటీ మీద నీకు లేదా బాధ్యత? నీలాంటి వాళ్ళే టైం అయిందని చెప్పేసి సైడ్ కాల్వలో వేయడము, ఇంటి ముందర వేయడము, దాని నుంచి ఎవరికి నష్టము? చుట్టుపక్కల ఉండే వాళ్ళు రోగాన బారిన పడతారు. దొబ్బి తిని వేసిపోతే అది ఎవరు ఫేస్ చేయాల్సింది? మేము రోగాల బారిన పడాలి. మాకేం అవసరం సార్? సారీ అండి, నేను దీని గురించి ఇంత ఆలోచించలేదు. ఇప్పటి నుంచి నా చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా నేను శుభ్రంగా ఉండేలా నేను చూసుకుంటాను. మాటల్లో చెప్పడం కాదు బ్రదర్, చేతనైతే చేతల్లో చేసి చూపించు. ఇది మీకు కూడానండి. మన పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము, గుర్తించుకోండి.